మళ్ళీ ఆ దిశగా పోతే తప్ప జనాభా పోయిన తర్వాత మన సెల్ ఫోన్ల కోసమో రోబోటిక్స్ కోసం మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి ఉండాలంటే ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే జీవిత కాలంలో ఒక కపుల్ భార్యాభర్త 2.1కి జన్మనివ్వాలి. మన రాష్ట్రంలో 1.5. కొన్ని దేశాల్లో ఇంకా తగ్గిపోయింది. అంటే రాను రాను వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరిగింది, పిల్లలు లేని పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఆ దేశాల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నెలలోనే ఈ ఉగాది పండుగ రోజు చెప్తున్నా, ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఎవరైనా 2-3 పుడితే వాళ్ళందరికీ అదనంగా 25,000 రూపాయలు ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన కూడా ఒకటి ఆలోచించాం. పిల్లల్ని పెంచడం ఒక భార్య యొక్క బాధ్యత కాదు, భార్య భర్త సమిష్టి బాధ్యత. ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా మనం చెప్పగలిగితే, నేర్పించగలిగితే ఇవన్నీ అవుతాయి. అందుకే నేను మీరు చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. దీనివల్ల పాపులేషన్ కూడా మేనేజ్మెంట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అన్నం పెట్టే రైతన్న కోసం మొన్నే అన్నదాత ఇచ్చాం. ఆడబిడ్డల సాధికారత కోసం ఏదైతే స్త్రీశక్తి తీసుకొచ్చి నాకెంతో ఆనందం. ఈరోజు ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ఎవ్వరి దయాదాశాలు అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేస్తున్నారు. ఇప్పటికి 56 కోట్ల ప్రయాణాలు చేశారంటే నేను గర్వపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నిన్ననే దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. అది ఇనాగరేట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒకప్పుడు దివ్యాంగులు అనేవాళ్ళు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ ఇమాములకి మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ విధంగా ఒకటి కాకుండా సమాజంలో పూజారులకి 15,000 గౌరవ వేతనం పెంచాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈ శుభ సందర్భంలో అన్ని కుటుంబాలు బాగుండాలి. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. ఆ సంపద అందరికి అందుబాటులో వచ్చి అందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అందరూ ఆనందంగా